హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ వాగ్దేవి కాలేజీ ఆవరణంలో నాయని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మహిళలకు ప్రజాప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గవర్నమెంట్ నుంచి మన ట్యాక్సెస్ కడితే జీతాల రూపకంగా రావడానికి కానీ ఏ ఆఫీసులు కానీ కంపెనీలు కానీ లేకపోవడం వరంగల్కు నిజంగా కూడా దురదృష్టం. మరి మన ఉద్యోగాన్ని మనం వెతుక్కోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అనే సమయంలో ఈ కంపెనీ వారు రావడం నిజంగా కూడా నాకు వారికి చాలా కృతజ్ఞత ఉంది. మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్ఫుల్. మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి వరంగల్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసినాం. ఎయిర్పోర్ట్ కాడికి మొదలుపెట్టి రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, కాళోజీ కళాక్షేత్రం కానివ్వండి, కాజీపేట్ బ్రిడ్జ్ కానివ్వండి, దాదాపు అది కూడా కావచ్చు. అంటే మీరు అభివృద్ధిలో ప్రతి ఒక్క దాంట్లో మనము సంవత్సర కాలంలో వ్యత్యాసం చూస్తున్నాం. మరి అందులో భాగంగానే చిన్నారులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఎంతో కొంత లేదు అనే దాని కొంత ఎంతో కొంత మనం చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం నా డాక్టర్ గోదారెడ్డి చాలా బాగుంటుంది డాడీ అని చెప్పి అల్లుడు విష్ణు కానీ గోదా కానీ వాళ్ళ టీం ఉన్నారు, ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి వాటితో సంప్రదించి అయితే బాగుంటుంది డాడీ, మనం చాలా